మొత్తానికి మనిషి లక్ష్యాలు, కలలు, సొంతింటి కళ, సొంత కారు కళ, సొంత ఉద్యోగం కళ, సొంత భూమి కళ. కానీ క్రైస్తవులు కనవలసిన కళ ఒకటి ఉంది. ఏంటా కళ? నేను యేసుక్రీస్తులా మారాలి. ఈ కళ గురించి ఎవరైనా చెప్పారండి? కళలు కనండి, సాకారం చేసుకోండి. కళలు కనండి అంటే లక్ష్యాలు పెట్టుకోండి అని అర్థం. ఐఏఎస్ అని లక్ష్యం పెట్టుకోండి, కళ కనండి. ఇల్లు కట్టాలి లక్ష్యం పెట్టుకోండి, కళ కనండి. కానీ క్రైస్తవులు కూడా అబ్దుల్ కలాం చెప్పిన కళ్ళగా అంటున్నారు, కానీ హెబ్రీ పత్రిక పౌలు గారు రాసిన కళ మాత్రం ఎవరికి అంటలేదు. హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్పిన కళ ఏంటంటే యేసుక్రీస్తునందు లక్ష్యం ఉంచుడంటే మనం యేసు ప్రభువులా మారాలి. ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే ప్రతి మనిషిని క్రీస్తులా మార్చినప్పుడు. క్రీస్తునందు లక్ష్యం అంటే క్రీస్తులా మారితే హత్యలు ఉండవు, క్రీస్తులా మారితే మానభంగాలు ఉండవు, క్రీస్తులా మారితే దోపిడీలు ఉండవు. క్రీస్తులా మార్చితే ఈ ప్రపంచాన్ని ప్రేమే ఉంటుంది, ఇవ్వడమే ఉంటుంది, ఎదుటి వారి కోసం త్యాగం చేయడమే ఉంటుంది.